సతికి నమస్కారం. తానా అనగానే ప్రపంచంలో అందరికీ తెలిసిపోయే అత్యంత ప్రపంచంలోనే అతిపెద్ద ప్రపంచంలో ఉన్న ప్రతి తెలుగువాడికి తెలిసిన ఇంకా చెప్పనా కామెడీ జయరాం గారిని మా సోదరుడు ఉన్నాడు, అతన్ని అడగాలి. ఎందుకంటే 24వ తానా కదా, ఒక 20 తానాలకి అందరికీ భోజనం పెట్టుంటాడు ఈయన అమెరికాలో. కొడితే చప్పట్లు కొట్టండి పాపం, ఏమనుకోడు. మీరు చప్పట్లు కొడితే అతను ఏమనుకోడు. చాలా సరదాగా నేను స్పీచ్ మొదలుపెట్టే ముందు ఒక చిన్న టెక్నికల్ పాయింట్ ఒకటి చెప్తే మీకన్నా నాకే ఎక్కువ ఆనందంగా ఉంటుంది, కానీ చెప్పిన తర్వాత నాకన్నా మీకే ఎక్కువ ఆనందంగా ఉంటుంది. ఈ తానా ఎన్ని సంవత్సరాల నుంచి అండి? 1977. అరే అశోక్, గుండె మీద చేసి చెప్పు. నేను ఎప్పుడు ఐ కేమ్ టు సినిమాలోకి నేను వచ్చింది ఎప్పుడు? 1977 స్నేహం. సో తానా వయసు నా వయసు ఒకటే. తానా వయసు నా సినిమా వయసు లేవయా. ఎన్నే అతను ఏదో మొహం మార్చుకుంటున్నాడు. నాకంటే యంగ్ ఉన్నావరా, వచ్చి చూడు. ఐఎమ్ ద యంగెస్ట్ వన్, నోర్మి. ఐఎమ్ ద యంగ్ ఫిలోరా. అలా మెయింటైన్ చేస్తున్నాం. 48 ఏళ్ల సినిమా తర్వాత ఇలా ఉండటం అనేది భగవంతుడు ఇచ్చినటువంటి అదృష్టం. మనం ఆ అదృష్టాన్ని తీసుకుని నిన్న వచ్చిన రాబిన్ హుడ్ వరకు కూడా మన పని మనం చేస్తూనే ఉన్నాం. నవ్వించడం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అది ఒక అదృష్టం. నా అదృష్టం ఏంటంటే 5 జనరేషన్ల తర్వాత కూడా ఇప్పుడున్న డైరెక్టర్లు రచయితలు నా కోసం పాత్రలు రాయటం, నాకు రాసిన క్యారెక్టర్స్లో నేను ఇంకా ఒళ్ళు దగ్గర పెట్టుకుని యాక్ట్ చేయటం, అది లేనంత వరకు మన పిలవరండి ఎప్పుడైనా సరే, ఏ ప్రొఫెషన్లో అయినా సరే. మీ అందరికీ చిన్న ఐడియా ఉంటుంది. నేను ఎన్టీ రామారావు ఇంట్లో పుట్టే, గొడ్లచావుట్లో. ఇందాకే విజయేంద్ర ప్రసాద్ గారు అన్నాడు, నువ్వేంటి యేసుక్రీస్తువా అన్నాడు. అంత సీన్ లేదండి నాకు. గొడ్డచావట్లో పుట్టాను కానీ యేసుక్రీస్తు అంత సీన్ లేదు నాకు. మా అమ్మగారు పాపం ఆవిడ అక్కడ వెళ్ళి తెల్లారుజాము 3:05కి తెల్లారుజాము 3ంటికి ఆ గేదెలకు గడ్డేస్తూ అక్కడే నొప్పులు వచ్చి అక్కడే పడిపోయింది. మనం పుట్టాం. సో ఎనీవే, తానా అనగానే మీ అందరికీ తెలుసు, సంస్కృతి సంప్రదాయాలతో మన తెలుగుతనాన్ని ప్రపంచవ్యాప్తంగా చెప్పినటువంటి, మరి ముఖ్యంగా అమెరికాలో అని అంటే, మీరు అమెరికాలో అంటే ఒక తెలుగువారు యొక్క ప్రెస్టేజ్ని, తెలుగువారి యొక్క సంస్కృతి సంప్రదాయాలని అందరికీ తెలియజేసేటట్టుగా మన తెలుగుతనాన్ని ఉత్తేజపరిచే విధంగా అన్ని రకాల రంగాల్లోనూ అక్కడున్న ఆల్మోస్ట్ యూత్కి ఉపయోగపడేటట్టుగా. అసలు ఆశ్చర్యం వేసింది నాకు. నిన్న నన్ను పిలవడానికి వచ్చారు మా బ్రదర్ వాళ్ళందరూ. గంగాధర్ అంటే ఏంటి, నువ్వు తానా ప్రెసిడెంట్ ఎప్పుడు? నా చిన్నప్పుడు నేను యాక్టర్ని. ఇప్పుడు ఎవరో ఇందాక వచ్చి చెప్తున్నారు, నేనండి మీ సినిమా రాజేంద్రుడు గజేంద్రుడు చూశాను. సర్లేవయ్యా, అది ఎప్పుడో చిన్నప్పటిది వదిలేయండి. సో అప్పటి నుంచి కూడా ఉన్నటువంటి అదే స్టాండర్డ్తో ఇలాంటి వాళ్ళందరూ ఉండి కూడా నిన్న నన్ను పిలవడానికి వచ్చి కూడా, అబ్బాయి మీరు తప్పకుండా రావాలి, మీరు మీ ప్రొఫెషన్లో 48 ఏళ్ళైనా ఇప్పుడున్న జనరేషన్లో మీకోసం పాత్రలు ఎలా అయితే రాస్తున్నారో, ఆ పాత్రల్ని మీరు ఎలా అయితే రెస్పాన్సిబుల్గా చెప్తున్నారో, చేస్తున్నారో, ఎలా ఉపయోగపడుతున్నారో సమాజానికి, ఆ విషయాన్ని మన యూత్కి అందరికీ కూడా మీరు చాలా ఇన్స్పిరేషనల్గా మీరు మాట్లాడి వాళ్ళందరినీ ప్రొవోక్ చేయాలి, వాళ్ళందరినీ మోటివేట్ చేయాలి. వాళ్ళకున్న తాపత్రయం అది. అందుకే తానా 48 సంవత్సరాలుగా తానా ఇంత గొప్పగా ఉంది అని నేను నమ్ముతూ 100% నేను వస్తాను, నాకు తెలిసిన 4 మంచి మాటలు చెప్తాను అని అన్నా. చెప్పటమే కాదు, నేనేం చేస్తానో రేపు తానాలో చూద్దరు. కానీ ఎందుకనంటే భగవంతుడు నాలాంటి వాడికి లాంగ్ ఇన్నింగ్స్ ఇచ్చాడు. ఇన్నింగ్స్ లాంగ్ అంటే 48 ఏళ్ళ నుంచి పనిచేయాలి అంటే అది అట్లా కాదండి.
నా బొట్టు వాడికి రిటైర్మెంట్ లేదు. టు బి వెరీ ఫ్రాంక్, రిటైర్మెంట్ లేనప్పుడు మనకేంటి రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది. సో అందుకని నేను తప్పకుండా వచ్చి నా రెస్పాన్సిబిలిటీని నమస్కారం నా రెస్పాన్సిబిలిటీ నేను చేస్తాను అని చెప్పాను. ఆ విధంగా ఈ రోజున మనం మళ్ళీ మా ధర్మరాజు అన్నయ్య వచ్చాడండి. అన్నయ్య ఏ లేట్ అయింది, బిజీగా ఉన్నావా? చాలే ఊరుకో, చెప్పకూడదే. నువ్వు ఇంకా స్మార్ట్గా కనపడుతున్నావు, పడుకున్నానని చెప్తే ఎట్లా? ఎప్పటికైనా మా ధర్మరాజు అన్నయ్య, సినిమా ఇండస్ట్రీలో మాకు ధర్మరాజు ఈయన అంటే ప్రూవ్డ్ మంచివాడు అనమాట. అలాగే సో తానా అనగానే మనకి గబుక్కుని గుర్తొచ్చే పేర్లో మురళీమోహన్ గారు ఒకడు. సో అన్నయ్య వెల్కమ్. సో నేను అంటే వర్క్ మధ్యలో వచ్చానే, నేను వెళ్ళిపోతాను, అందుకని కొంచెం మైక్ ముందే తీసుకున్నాను, ఏమనుకోవద్దు. సో ఆ విధంగా మనకున్న రెస్పాన్సిబిలిటీస్, మరి ముఖ్యంగా నాకు ఈ తానాలో ఉన్న రెస్పాన్సిబిలిటీ నాకు బాగా ఇష్టం. వాళ్ళకున్న బాధ్యత సమాజం పట్ల, అందులోనూ మనకందరికీ ఆశ్చర్యం కలిగించే విషయం అంటే మీరందరూ టీవీలో చూస్తున్నారు కాబట్టి చెప్తున్నాను నేను, వీళ్ళు అమెరికాలో ఉండి కూడా ఇంత రెస్పాన్సిబిలిటీ తీసుకుని అమెరికాలో ఉన్న మన తెలుగు వారిని కూడా మనకిక్కడైతే ఎంత రెస్పాన్సిబుల్గా వాళ్ళు పైకి రావాలని కోరుకుంటారో అక్కడ కూడా అదే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నారు. కాబట్టి 100% నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతూ, గర్వంగా ఫీల్ అవుతూ వాళ్ళు ఇచ్చిన బాధ్యతని నేను నెరవేరుస్తానని, అట్లాగే ఈసారి జరిగే తానా వీటిల్లో చాలా మంచి మంచి అద్భుతమైన ప్రోగ్రామ్స్ని వాళ్ళు డిజైన్ చేస్తున్నారు. కాబట్టి అన్ని ప్రోగ్రామ్స్ కూడా అందరినీ అలరించే విధంగా అద్భుతంగా డెట్రాయిట్లో చాలా అద్భుతంగా జరగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నేను కూడా ఈ తానాలో పార్టిసిపేట్ చేస్తున్నందుకు నేను అదే చెప్తున్నానే, నేను 30 ఏళ్ళ నుంచి 35 ఏళ్ళ నుంచి వెళ్తానే ఉన్నాం. బట్ స్టిల్ రెస్పాన్సిబిలిటీ పెరిగింది కానీ తగ్గలేదు. తానాకి రెస్పాన్సిబిలిటీ పెరిగింది. ఆ తానా రెస్పాన్సిబిలిటీని మనం కూడా ఫీల్ అవుతూ, ఆ రెస్పాన్సిబిలిటీని నేను కూడా అందులో భాగస్వామ్యాన్ని తీసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, హ్యాట్స్ ఆఫ్ టు తానా. గాడ్ బ్లెస్ ఎవ్రీబడి. తెలుగువారు ఎక్కడున్నా సరే కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. చివరిగా నిన్నగాక మొన్నే విశ్వవసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.